సూపర్గా ఉందన్న. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంకంతా జనాలంతా ఏడుపు. సాంగ్స్ సూపర్గా ఉన్నాయి. చక్రీ చక్రీ బాగుంది, ఐటమ్ సాంగ్ బాగుంది, క్లైమాక్స్ మట్టికి ఎరగదీశాడు, స్టోరీ డిఫరెంట్గా ఉంది. రామ్ చరణ్ ఒక రేంజ్లో చూపించాడు. సన్నా బుచ్చిబాబు డైరెక్టర్, సూపర్ హిట్. బ్లాక్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సూపర్. అదే క్లైమాక్స్ చూసిన వాళ్ళు అందరూ ఏడుస్తూ బయటకు వస్తారు థియేటర్లో నుంచి. లేడీస్ మొత్తం ఏడుస్తారు, అందరూ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఏడుస్తారు. ఆ మూడు రకాల ఆటలో క్లైమాక్స్ ఆటే బాగుంది. దానికే జనాలందరూ కూడా ఏడిచి మొత్తం థియేటర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సినిమా మటుకు బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. పైకి రేటింగ్ 10.10. సినిమా అయితే చింపేసింది. ఈ సినిమా తగ్గట్టే సినిమా ఎవరు తీయలేడు. సినిమా చూస్తే మీరు కంగారు అయిపోవాలి, గొడ్లు చింపుకోవాలి, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఒక్కొక్కడికి. రామ్ చరణ్ ఎలా ఉండిద్ది అంటే అలా ఉండిద్ది. ఎవరు చేయలేరు. ఆ బాడీ ఉన్నట్టు ఎవరి బాడీ ఉండదు. సినిమాలు చాలా మంది తెస్తారు, డబ్బుల కోసం తెస్తారు, పేర్ల కోసం తెస్తారు. చిరంజీవి గారికి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సినిమాలు చేస్తే ఆ పేరు వచ్చిందో కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూడాలి అని అంటే ఇగో నేను చెప్తా. సినిమా ఫ్లాప్ అంటారా ఓకే, యావరేజ్ అంటారా ఓకే, అబవ్ యావరేజ్ అంటారా ఓకే, డబ్బులు రావంటారా ఓకే, కానీ సౌత్ ఇండియన్ సినీ ఫీల్డ్కి రామ్ చరణ్ లాంటోడు దొరకడం ఒక అద్భుతం, ఒక అదృష్టం. అబ్బా ఏమి పెర్ఫార్మెన్స్ గురు రామ్ చరణ్ది. చిరంజీవి గారికి ఒక మాట చెప్దాం అనుకున్నా, అన్నయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు అన్నయ్య, తట్టుకోలేమన్నయ్య మేము. రంగస్థలం అసలు గురు రంగస్థలం డబ్బులు వచ్చినాయి ఇది కాదు గురు. పెర్ఫార్మెన్స్ నువ్వు యాక్ట్ చేస్తావు, నేను యాక్ట్ చేస్తా బాత్రూంలో, కానీ సినిమా ఫీల్డ్లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు, కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూడాలన్నా, యాక్షన్ చూడాలన్నా అసలు ఈ సినిమా చూడండి గురు, నిజంగా చూడండి. ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, హీరోలు చాలా మంది ఉన్నారు. ప్రభాస్ అవ్వచ్చు, కళ్యాణ్ రామ్ అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, కానీ ఒక హీరో పెర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో బా అంటే ఏదో రామ్ చరణ్ అభిమానిగా చెప్పట్లా, మామూలుగా అసలు ఒక పెర్ఫార్మెన్స్ చూడాలి అంటే, రామ్ చరణ్ సినిమా చూడాలంటే ఈ సినిమానే. పెద్ది అంటే మనం తట్టుకోలేం గురు. ఆ యాక్షన్ కానీ ముందు పెర్ఫార్మెన్సే పెద్ది అంటే పెర్ఫార్మెన్స్ అంతే, వేరే మాటే లేదు. యాక్చువల్గా నేను ప్రభాస్కి డయాడ్ ఫ్యాన్ని. ఇప్పుడు చెప్తున్నా, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ఇప్పుడు దాకా ఒకటే అనుకున్నా, దాని అమ్మ రామ్ చరణ్ వచ్చాడన్నా. మళ్ళీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ రామ్ చరణ్, అంతే. ఇది ఒక్క మాట అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే చాలా బాగుందన్న, స్క్రీన్ ప్లే సూపర్, ఎక్కడా బోర్ కొట్టించరా. యాక్షన్ సీన్స్ కానీ, ఫైట్స్ కానీ. ఇంకో విషయం, ఇప్పుడు దాకా హీరోలను ఒకరెక్కడా చూపించారు, రామ్ చరణ్ ఉన్నాడన్న బంచత్. ఏం ఫిజిక్ అన్న, ఎంత చేస్తే అంత ఫిజిక్ వస్తుందన్నా, అదిరిపోయిందనా. దానికి పేరు పెట్టాల్సింది ఎవడో లేడు. దంగల్ అని అన్నారు కదా, ఇప్పుడు పెద్ది అంటారు, అంతే. సూపర్. పెద్ది అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ పెద్ది మూవీ, అంతే. పైకి అన్నా ఈ సినిమాకి రేటింగ్ ఉండదన్నా, సినిమా చూడటమే అంతే. పెద్ది అంటే గుర్తింపు సారు, పెద్ది అంటే గుర్తింపు, మీరు గుర్తించండి, మేము గుర్తిస్తాం అన్నా. పెద్ది అంటే గుర్తింపు, మళ్ళీ పుడతామే ఏంటి? పెద్ది సినిమా చూడాల్సిందే, చూడండి అంతే. సూపర్ అన్న. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు కాబట్టి ఈసారి రామ్ చరణ్ హిట్ కొడతాడు, బాగా హిట్ కొడతాడు. బాడీ అసలు ఎక్సలెంట్ అన్న, అసలు ఊహించలా. విజయవాడ వచ్చాడు, అసలు షేక్ చేసేసాడు ఆయన, చాలా సూపర్. ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ సూపర్ ఉంది, ఆ చిక్రీ కూడా బాగుంది. ఇంకా చూసుకోలేదన్న, ఇవాళ 100 days ఈజీగా అవుద్ది. కలెక్షన్ సూపర్ ఉంటాయి నాకు తెలిసి. ఇవాళ అయితే ఓకే, సండే దాకా టికెట్స్ ఉండవు. నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ అన్న, సూపర్ యాక్టింగ్. ఆయన ఏదైనా అనుకోవచ్చు, మంచి. ఇంకా వచ్చే మూవీస్ ఇంకా బాగుంటాయి. ఇది అయితే 100 days పక్కా.
బాగుంది, కొద్ది ఎమోషనల్గా ఉంది, ప్లస్ అన్నీ మిక్స్ చేశారు. క్రికెట్ ఆడతాడు, 3 రోల్స్ ఉన్నాయి, సూపర్ ఎక్సలెంట్. ఏదైనా పెద్ది అంటే నంబర్ 1, ఏదైనా 100 days ఫిక్స్. పెద్ద సినిమా చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్షన్ పరంగా, సెంటిమెంట్గా, ఫైటింగ్స్ అన్నీ ఎక్స్ట్రాడినరీ. పాన్ ఇండియా హీరో అయిపోయాడండి పెద్ద గారు. రామ్ చరణ్ సూపర్, అంతే సూపర్ ఎక్సలెంట్. మరో రణస్థలం కాదు, రణస్థలం కూడా ఎక్కువగా ఉంది, చాలా బాగుందండి. ఎక్సలెంట్. సెంటిమెంటల్ కానీ అతను గుర్తింపు కోసం, ఒక మనిషి ఎగ్జిస్టింగ్ కోసం ఎలా చేయాలో ఫైట్ అనేది చూపించాడండి. ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు అండి. థ్యాంక్ యూ. పెద్ద అంటే పాన్ ఇండియా పెద్ద సినిమా అయితే బ్రో సినిమా అయితే ఎక్సలెంట్. ఎమోషనల్ చరణంలో మూవీ అసలు సూపర్. అసలు అది బాడీ కాదు, కళ్ళ మీరు అది తోరు బాడీ. అది మామూలు రామన్ రేస్, ఇంకో బ్రదర్ రామ్ చరణ్ చంపేశారు బ్రో. రంగస్థలాల మీద ఎమోషనల్ గా ఏడ్ చేస్తున్నారు. అసలు థియేటర్లో అయితే కన్నీళ్ళు తుడుచుకోవడానికి కచ్చిపులు కూడా లేవు. జై చరణ్ బాబు. వాడు రామ్ చరణ్ మగధీరతో చూపించాడు. హీఈస్ ద క్యాపబుల్ టు బ్రేక్ ద రికార్డ్. వాడు కొడితే ఎలా ఉంటుందో ఇండస్ట్రీ తెలుస్తుంది. 2007 సూపర్గా ఉందండి, బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. ఒకసారి 2 సార్లు చూసినా తప్పలేదు, చాలా బాగుందండి. అవునండి, చాలా బాగుంది. ఒకసారి 2 సార్లు చూసినా ఫ్యామిలీతో ఇంకా సూపర్గా ఉంటుంది, బాగా చూసుకోవచ్చు. సూపర్ అండి, సూపర్గా ఉన్నాయండి. చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీగా చేశాడు, చాలా బాగుందండి. పెద్ది అంటే ఒక ఎమోషనల్ మూవీ అండి, చాలా బాగుంది, చూడవచ్చు. 1-2 సార్లు అయిన చూడవచ్చు. 5కి 5 ఇచ్చుకోవచ్చండి. నిజంగా వాళ్ళకి సినిమా చూడటం రాదు, అర్థమైందా? నిజంగా ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడు. అసలు రంగస్థలం, మన మగధీర ఇవన్నీ చెప్తున్నారు. పెద్ద తర్వాత రామ్ చరణ్, నిజంగా చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అనగా నిజంగా నీకు ఇలాంటి కొడుకు పుట్టడం చాలా అదృష్టం మా అన్నయ్య. అసలు ఎక్సలెంట్ అన్న చరణ్, చాలా కూర్చోబెట్టాడన్న. సెకండ్ హాఫ్ గంటన్నర మనిషిని కూర్చోబెట్టాడంటే హ్యాట్స్ ఆఫ్. యాక్టింగ్ నెంబర్ 1 యాక్టింగ్. భారతదేశంలో అలాంటి యాక్టర్ ఎవరైనా ఉన్నాడంటే మాకు ఈ సినిమా చూసి చూపించండి. జగపతి బాబు గారు కూడా సూపర్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఓవరాల్గా పెద్ద అనే మూవీ గురించి హిట్టా ఫ్లాపా అనే రేటింగ్లు వద్దు. ఆ సినిమా గురించి మనం మాట్లాడలేము, ఆ స్థాయి కూడా మనకు లేదు, ఎవరికీ లేదు ఆ స్థాయి. సెకండ్ హాఫ్ ఒక 20-30 నిమిషాలున్నా అసలు మనిషిని కాలేపోయాం మేము. అసలు ఏంటి సినిమా అనిపించింది. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తోనే కూర్చోబెట్టేశారు. డైరెక్షన్ పరంగా కానీ సినిమాకి రేటింగ్లు ఏమన్నా దాని గురించి మాట్లాడే స్థాయి కూడా కాదు. అన్న చరణ్కి మగధీర రంగస్థలం అన్నారు, కాదు పెద్ది. సినిమా చాలా బాగుంది, మరో మగధీరలా ఉంది. బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ మొత్తం బాగుంది. ఏంటి 5 అన్నా ఒక్కసారి నువ్వు మగధీర ఫ్యామిలీతో ఎలా వెళ్ళావో, రంగస్థలానికి ఫ్యామిలీతో ఎలా వెళ్ళావో ప్రతి ఒక్కడు అంటాడు. రామ్ చరణ్ ఏంటి, ఏం చేశాడు, మా మెగాస్టార్ కొడుకుగా అంటారు. చూడండి, రంగస్థలంలో ఆయన మార్పు తెచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా చూడండి, ప్రతి ఒక్కడి కళ్ళల్లో నీళ్ళు రాకపోతే పెద్ది అంటే రామ్ చరణ్ అంటే పెద్ది నిలబడిపోతాడు, అలాగా నుంచుంటాడు, అలాగా ఇండస్ట్రీకి మళ్ళీ త్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కి సరిగ్గా వస్తుంది. ఏమన్నా అన్నా
అన్నా నువ్వు సరదాగా ఒక్కసారి ఆ డ్యాన్స్ స్టెప్పులు చూడు, యాక్షన్ కళ్ళు తిరిగిపోతాయి అన్న, నీకు కళ్ళు తిరిగిపోతాయి. ఆయన స్టెప్పులు ఎలా వేస్తున్నాడు తెలుసా అంటున్నాడు, చెప్పు. ఏం అర్థం కావట్లా. ఆయన కళ్ళమ్మటి నీళ్లు పడతాయన్నా, జగపతి బాబు చచ్చిపోయినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు పడతాయన్నా, బా నీ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అలా తెప్పించాడు, సరదాగా ఏడిపించాడు. ఆడు ఉంటానికి ఇంతే ఉంటాడు, రామ్ తెత్తే ఉంటాడు. మొన్న ఈవెంట్లో చూసా, బుచ్చిబాబు మామూలుడు కాదు, అమ్మో ఆడికున్నంత గొద్ద పలుపు, ఆడికున్నంత బ్రెయిన్ ఏ డైరెక్ట్ లేదు. వాస్తవంగా రెండో సినిమాకి ఎవడన్నా ఇంతలాగా హిప్ తీసుకొచ్చింది ఎవడన్నా రెండో సినిమాకి? చచ్చిపోతావు. పెద్ద అంటే నీ ఇంటిల్లు పాత సరదాగా కలిసి కుటుంబంతో చూడండి, ఖచ్చితంగా కళ్ళమ్మటి నీళ్ళు రాకపోతే ఆ రోజు ఆహా చిరంజీవి గారి కొడుక ఇలా చేశాడా అని అప్పుడు రంగస్థలం అన్నారు. బాక్స్ ఆఫీస్లో ఏమైనా రికార్డ్స్ ఏమైనా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రోకెన్. ఓకే, యా, చాలా ఎక్సలెంట్ మూవీ. ఓకే, చాలా ట్విస్ట్ ఉన్నాయి, చాలా సస్పెన్స్ మూవీస్, బ్లాక్ బస్టర్. ఓకే, ఎక్సలెంట్, చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేషనల్ కాదు, ఆస్కర్ కూడా పనికిరావు. ఓకే, ఆస్కర్ కానీ మించిపోయింది. ఓకే, అల్టిమేట్ పెద్దని ఇంకా బీట్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్స్ రావాలి. ఓకే, 5/5 3.25. పెద్ద చేయలేదు ఇక్కడ, పెద్దదే ఇక్కడ. పుష్పగానే పనికిరాదు, పెద్దదే ఇక్కడ. ఏదైనా పెద్దదే, సూపర్ ఉంది. పెద్దయే మెయిన్, పెద్దయే. ఆ బాడీ కానీ ఏదైనా మా గురువు గారే, దాన్ని కొట్టింది ఏం లేదు. అదేంటంటే ఒక ఆడపిల్ల గురించి ఒక మగపిల్ల గురించి బాగా చేశాడు, ఏదైనా బాగా చేశాడు. పెద్దయే అంటే హాస్టల్ మొత్తం చూపించాడు, మొత్తం చూపించి బట్టే ఇలా చేశాడు, కావాలని చేయలే, మొత్తం చూపించి బట్టి చేశాడు. బాగుంది, స్టోరీ మాత్రం బాగుంది. అది పెద్ద అంటే ఫ్యాన్స్ కాబట్టి చెప్తున్నా, అదే మాట చెప్తున్నానుగా. పుష్ప కొట్టిన తర్వాత ఇదే, పుష్ప అంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది అనుకో, ఇదే పెద్దయే. సూపర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి బుజ్జిబాబు సన్నాకి. రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ లెవెల్, బాడీ కట్ సూపర్. రామ్ చరణ్ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ ఆఫ్లైన్ లుక్స్ అయినా ఆన్లైన్ లుక్స్ అయినా రామ్ చరణ్ తో కొడతారు. సూపర్ ఉందన్న బ్యాటింగ్. 3 గేమ్స్ సూపర్. ఒక్కో గేమ్ ఒక్కో దాంట్లో మోసం చేసి నెక్స్ట్ గేమ్కి వచ్చాడు. నెక్స్ట్ సెకండ్ గేమ్ కూడా దాంట్లో మోసం చేసి థర్డ్ గేమ్ పోరాటం చేశాడు ఊరి కోసం. ఇదంతా సూపర్ అన్న. అపరాధ క్యారెక్టర్ కూడా బాగుంది. సూపర్ సాంగ్స్, బీటింగ్ సూపర్. ఊరి కోసం పోరాటం చేశాడు. సూపర్ హిట్ అన్న. కేక 100 days ఆడిద్ది. సూపర్ 100%. ఆ నాన్నకి మించిపోయాడు. ముగ్గురు వాళ్ళ తండ్రి వాళ్ళ బాబాయ్ మళ్ళీ అదే గుణంలో ఆడియోలో చేయాలని కోరుకుంటున్నా సీఎం గారిని, పవన్ కళ్యాణ్ సీఎం గారిని. బాగున్నాయి. ఒకటి చిల్లి ఉంది ఆ సాంగ్ బాగుంది. బాగానే ఉంది. జగన్ పర్వాలేదు.
పెద్ద అంటే ఏం చెప్తాను? పెద్ద అంటే ఊరి గురించే చేశాడు. ఒకలే పాలాల పెద్ద ఎలా ఉంది? నా సినిమా అయితే బాగుంది. రామ్ చరణ్ కోసం వెళ్ళొచ్చు అంతే, ఓకేనా. నేను ప్రభాస్ ఫ్యాన్ని. రామ్ చరణ్ కూడా వెళ్ళినా చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ బాడీ లుక్ కానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా కష్టపడ్డాడు. సినిమా అయితే చాలా బాగుంది. అంతే, మిగతా వాళ్ళ మాటలు ఎవరు మాట్లాడినద్దు, చాలా బాగుంది సినిమా. అది రామ్ చరణ్ కోసం వెళ్ళిపోవచ్చు. ఎమోషనల్ ఎక్కువ ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెడతాను. అవన్నీ వద్దన్న, రామ్ చరణ్ కోసం వెళ్ళిపోవచ్చు. నేను డైరెక్ట్ ప్రభాస్ ఫ్యాన్. నేను మా వాడు డైరెక్ట్ ప్రభాస్ ఫ్యాన్స్. మేము రామ్ చరణ్ కోసం వచ్చాం. సినిమా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మిగతా వాళ్ళ మాటలు ఎవరు మాట్లాడినా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వద్ద వదిలిపోయింది, ఓకేనా. చాలా బాగుంది. మిగతా వాళ్ళ మాటలు ఎవరు మాట్లాడినద్దు. అది సినిమా అయితే బాగుంది, అంటే ఏం చెప్తారు? చాలా బాగుందన్న మూవీ. అది వెళ్ళిపోవచ్చు. మేము ఆల్రెడీ ఓ షోకి వెళ్ళినాం. పొద్దున్నకి 7ంటికి ఒక షో ఉంది, మళ్ళీ నైట్ ఇప్పుడు కూడా వెళ్తున్నాం. అది మేమైతే 5కే ఇస్తాను, ఓకేనా. చాలా బాగుంది, చూశాను. హిస్టారికల్ హిట్ ఇచ్చాడు. అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడు, ఒక్క ప్రయత్నంతో ఆగిపోకూడదు అనేసి అని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. డైరెక్షన్ చాలా బాగుంది. బుచ్చిబాబు మరో హిట్ కొట్టాడంటారా? ఫస్ట్ సినిమాని హిట్ కొట్టారు, హిట్ ఖచ్చితంగా కొట్టారు. సినిమా ఫ్లాప్ అయిద్దన్న నా కొడుకులు అందరూ నోరు మూసుకుంటే, నోటి మీద వేలేసుకుంటే బాగుండిద్ది అనిపిస్తుంది. రామ్ చరణ్ చాలా బాగుంది. కోసం బాడీ బిల్డింగ్ చాలా కష్టపడ్డారు. బాడీ ఫిజిక్ బాగా మార్చారు అక్కడ. మీకు ఎలా అనిపించింది? మగధీరా కంటే హై ఫీల్ అనిపించింది అలా చూశాక. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉందంట? ముఖ్యంగా ఎమోషనల్ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేశారు? చాలా బాగుంది. ఇంతకుముందు చూసిన మూవీస్లోకి లాగా లేదు, ప్రతిదీ మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చాడు. చాలా బాగుంది. జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు మీరు ఎలా ఉంది? రామ్ చరణ్ జాన్వీ కపూర్ చాలా బాగుంది. ఆ మూవీకి తగ్గట్టు కొంచెమే ఇచ్చారు, అంత ఎక్కువ పెట్టకుండా. చాలా బాగుంది. మరి ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ ఎలా ఉంది? సూపర్ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. చిక్రీ చిక్రీ సాంగ్ బాగా వైరల్ అయింది. మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ పరంగా బీజిఎం పరంగా ఎలా ఉంది? సాంగ్ ఉంటే ఊపిరంది ఎవరికి, ఆ సాంగ్ వింటే చాలా బాగుంది. ఓవరాల్గా పెద్ద అంటే మీరు ఏం చెప్తారు? హిట్ అండి, మంచి మెసేజ్ ఇచ్చారు. మమ్మీ డాడీని కూడా పంపిస్తాను. చాలా బాగుంది. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5 కంటే డబుల్ ట్రిపుల్ ఒక 10 అట్లా ఉంటే ఇచ్చేస్తాను. చాలా బాగుంది. రామ్ చరణ్ ఫైట్ పెద్ద ఎలా ఉంది? చూసావా? చూసా, ఎలా ఉంది? బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. క్రికెట్ అయితే సరిగ్గా ఆడుతున్నాడు. మరి బాడీ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. హీరోయిన్ చూసావా? జాన్వీ కపూర్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ యాక్టింగ్ ఎలా చేసింది జాన్వీ కపూర్? బాగానే చేశారు. మరి రామ్ చరణ్ కోసం వెళ్ళావా లేకపోతే సినిమా జనరల్గా ఉందని వెళ్ళావా? రామ్ చరణ్ కోసం వెళ్ళా. ఎంజాయ్ చేసావు బాగా? చేశా. ఒక మాటలో పెద్ద అంటే ఏం చెప్తావు? సూపర్ హీరో అని చెప్తా.